రైతు సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించినటువంటి శరత్ బాబు గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు పెద్దలు, ఇతర రంగాల సంఘాల సోదరి సోదరులు అందరికీ ముందుగా నమస్కారం. ముందుగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. రైతు సంఘం జిల్లా మహాసభల సందర్భంలో ఈ జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి భాగంగా ఉన్న మిర్చి రైతుల సమస్యలపైన ఇటీవల కాలంలో ఆందోళనలు నిర్వహించడంతో పాటుగా ఈ సమస్యకు కారణాలు ఏమిటి అనే విషయాన్ని రైతాంగంలోకి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలనే అభిప్రాయంతో ఈ సెమినార్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. దాని అవగాహనకి అనుగుణంగా భవిష్యత్తులో వ్యవహరించాల్సినటువంటి కర్తవ్యం రైతుల మీద, రైతు నేతల మీద, రైతు సంఘాల మీద ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ ఏర్పాటు చేశారు. దీన్ని వినిపోయేటటువంటి కార్యక్రమంలాగా కాకుండా ఆచరణలోకి ఉపయోగపెట్టుకునేటటువంటి కార్యక్రమంలాగా స్వీకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతు సంఘం జిల్లా మహాసభలు కూడా విజయవంతం కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నా. వాళ్ళ మిర్చి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి శరత్ బాబు గారు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పారు. మన జిల్లాలో వ్యవసాయంలో మిర్చి ఒక ప్రధానమైనటువంటి పంటగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 1,00,000 ఎకరాల్లో వేశారు. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఈ మిర్చి పంట వేశారు. ఈ మిర్చి వేసినటువంటి రైతులు ఇవాళ మార్కెట్ యొక్క ఒడిదుడుకులకి తట్టుకోలేక ఏమి చేయాలో దిక్కుతోచక ఆత్మహత్యల బారిన పడతా ఉన్నటువంటి పరిణామాలను మనం చూస్తా ఉన్నాం. మన జిల్లాలో చూసాం, తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. గత 4 రోజుల క్రితం పత్రిక చూస్తే ఒకరోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఇంకొక రోజు 4 రైతులు ఆత్మహత్య చేసుకుంటే, మరొక రోజు 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాస్తవంగా 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేస్తున్నటువంటి రైతన్నలు 2022వ సంవత్సరం వరకు 1,474,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు లెక్క చెప్తా ఉంది. నేను రైతు సంఘాలు వేసే లెక్క కాదు. ఇందులో పోడు రైతులు లేరు, ఇందులో మహిళా రైతులు లేరు, ఇందులో కౌలు రైతులు లేరు. ఈ 1,474,000 మందిలో వివిధ పంటలు పండించేటటువంటి రైతులు ఈ ఆత్మహత్యల్లో ఉంటున్నారు. ఈ ఆత్మహత్యల రేషియో మనం చూస్తే ప్రధానంగా మిర్చి పండించేటటువంటి వాళ్ళ యొక్క రేషియో ఎక్కువ ఉంటా ఉంది. ఎంతమంది పండిస్తూ ఉన్నారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, తర్వాత పత్తి ఉంది, ఆ తర్వాత మిగిలినటువంటి పంటలు ఉంటా ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి మిర్చి రైతుకు ఏర్పడింది? దీనికి కారణం ఏమిటి? ఎవరి చేతుల్లో ఉంది దీని పరిష్కారానికి సంబంధించి? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గత 6 మాసాల కాలంలో నరేంద్ర మోడీ 8 దేశాలు తిరిగి వచ్చాడు. ఇందులో అమెరికా 2 సార్లు పోయాడు, ఫ్రాన్స్ పోయాడు, బ్రెజిల్ పోయాడు, గయానా పోయాడు, లావోస్ వెళ్ళాడు, రష్యా వెళ్ళాడు. ఈ ఇన్ని దేశాల్లో తిరిగి వస్తే ఏమిటి? తిరిగి వచ్చిన తర్వాత ఈ దేశానికి లభించేది ఏమిటి? ఈ దేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళ సంఖ్య గత 2-3 సంవత్సరాల క్రితం వరకు తగ్గింది, మళ్ళీ పెరుగుతా ఉంది. కరోనా వచ్చిన నేపథ్యం నుంచి వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్కల ప్రకారం 50% చేరింది. 50% మంది ప్రజలు ఆధారపడి జీవించేటటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి నరేంద్ర మోడీ స్వయంగా విదేశాలకు వెళ్ళి తీసుకొని వచ్చింది ఏమిటి? దీని గురించి చర్చించింది ఏమిటి? పరిష్కార మార్గం కనుగొన్నది ఏమిటి? ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి దేశాలు. మిర్చి పండించే దేశాలు 10 దేశాలే ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మిర్చిని ఉపయోగిస్తారు. సార్ మాట్లాడుతూ చెప్పారు శరత్ బాబు గారు,
అది ఏ ఫామ్లో ఉపయోగిస్తారు? అది ఎర్ర మిర్చి రూపంలో ఉపయోగిస్తారా, మిర్చిని కలర్ చేసి ఉపయోగిస్తారా, మిర్చిని మెడిసినల్గా ఉపయోగిస్తారా, మిర్చిని కారంగా ఉపయోగిస్తారా, పచ్చిమిరపకాయగా ఉపయోగిస్తారా? ఏ రూపంలో ఉపయోగించినా సరే అన్ని దేశాల్లో ఉన్న అందరు ప్రజలు ఏదో ఒక రూపంలో దీన్ని వినియోగిస్తూ ఉన్నారు. మరి నువ్వు వెళ్ళిన వాడివి దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు? ఆస్ట్రేలియా పోయేమో అదానికి బొగ్గు కావాలని చెప్పేసి మాట్లాడతావు. అక్కడి నుంచో ఇక్కడ ఇండియా బ్యాంకులకు ఫోన్ చేసి లోన్ కావాలని మాట్లాడతావు. అమెరికా వెళ్ళేమో ట్రంప్ గురించి సార్ చెప్పాడు, మూర్ఖంగా వ్యవహరిస్తాడు. మూర్ఖంగా, పచ్చి మూర్ఖంగా వ్యవహరిస్తున్న మాట నిజం. పచ్చి మితవాదిగా, సామ్రాజ్యవాదిగా వ్యవహరిస్తున్న మాట నిజం. కానీ వాళ్ళ దేశం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ట్రంప్ అనేవాడు వాళ్ళ దేశంలో ఎలాన్ మస్క్ చెప్పినట్టు వింటున్నాడా, ఇంకొకళ్ళు చెప్పినట్టు వింటున్నా, కార్పొరేట్ల గురించి ఆలోచిస్తాడు. వాళ్ళ దేశంలో ఉన్న కనీసం ఆయుధ వ్యాపారాల గురించి అయినా ఆలోచిస్తూ ఉన్నాడు. మొన్న మోడీ వెళ్తే వంగబెట్టి F-35 యుద్ధ విమానాలు కొంటానని చెప్పి నువ్వు సంతకం చెయ్యి అని చెప్పి చేపించాడు. పనికిరాని సార్ అనేది కరెక్ట్. ఈ దేశానికి అవసరం లేని పనికిరాని F-35 యుద్ధ విమానాలు కొనాలి మీరు అని చెప్పేసి అంటే అయ్యా కొంటనేను అని చెప్పేసి సంతకం చేసి వచ్చావే. మరి నా దేశంలో రైతులు చచ్చిపోతూ ఉన్నారు, మీరేమో ఆయుధాలు ఉపయోగిస్తూ ఉన్నారు, ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, మేము మిర్చి పండిస్తాము, పత్తి పండిస్తాము, మరి మా రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారు, వీళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. మరి మీరు దిగుమతి చేసుకుంటా ఉన్నారు, దిగుమతి చేసుకునే వాళ్ళకి పన్నులని అంటా ఉన్నారు, ఈ భారాలు మా మీద మోపుతా ఉన్నారు. ఆ దిగుమతి చేసుకునేది మీరు దిగుమతి చేసుకోవాలి. ఇది ఉండాలి కదా, ఈ బుర్ర ఉండాలి, ఈ సోయి ఉండాలి కదా. ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి వాడికి ఇది ఉండాలి కదా. ఇది మనం ఎక్కడికి వెళ్ళి చూసినా ఇది కనపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ దేశంలో వ్యవసాయ రంగం ఈ స్థితికి రావడానికి అనేక అంశాల్లో వామపక్ష పార్టీలు కానీ, రైతు సంఘాలు కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద పోరాడినాయి. కానీ ఆ ప్రభుత్వాలు ఎంతో కొంత ఆలోచించినాయి వ్యవసాయం గురించి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆహార కొరత లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచనలు చేసినాయి. అందులో నుంచి మొట్టమొదటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రాజెక్టులు కట్టినాయి. వాటిని ఆధునిక దేవాలయాలు, మోడర్న్ టెంపుల్స్ అని చెప్పేసి 7 ప్రాజెక్టులకి నామకరణం చేసిన విషయాన్ని మనం చూసాం. 70వ దశకం దాకా అనేక రకాల అంశాల మీద, విత్తనం మీద ఏం చేయాలి, లోన్ మీద ఏం చేయాలి, అసలు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధనలు ఏం చేయాలి అని చెప్పేసినటువంటి ఆతృత ప్రభుత్వాలు పడ్డాయి. ఆహార కొరతను అధిగమించేటటువంటి ప్రయత్నాలు జరిగినాయి. నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత వాటిల్లో నుంచి మళ్లింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సారు ఇబ్బంది పడుతూ చెప్పారు, ఏమి లేదు సార్, ఇబ్బంది పడాల్సిందే లేదు, నో ఆర్ఎండి, రీసెర్చ్ లేదు, పరిశోధన లేదు. వ్యవసాయానికి సంబంధించి ఇవాళ రైతు చావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మీరు చెప్తున్నారు క్వాలిటీ ఇది ఉత్పత్తి చేసేదానికి చేయాలి అని చెప్పేసి రైతు ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు 1 సంవత్సరం ఎర్రనెల్లు వచ్చింది, తామర పురుగు వచ్చింది, ఎరుపులు పురుగు వచ్చింది. వీటన్నింటి నుంచి ఎట్లా బయటపడాలి అనేటటువంటి ఏ మందు కొడితే ఇందులో నుంచి నేను బయటకు వస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద MNCలు తయారు చేసేటటువంటి క్రిమిసంహారక మందుల దగ్గర నుంచి చివరికి కిరసనాయిలు కొట్టినా, డీజిల్ కొట్టినా, ఏ దేంట్లో నుంచైనా ఏమైనా నాకు పరిష్కారం దొరుకుతూ అనేటటువంటి తాపత్రయం రైతు రీసెర్చ్ చేస్తా ఉన్నాడు తప్ప రైతులు బయటపడేటటువంటి రీసెర్చ్ ప్రభుత్వాల వైపు నుంచి జరగనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అది ఏ ప్రభుత్వాలైనా కావచ్చు. ఇట్లాంటి ఈ స్థితి కాదు. ప్రత్యేకించి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మీ చచ్చిపోతా ఉన్నా సరే కనికరం లేకుండా ప్రభుత్వం చేసింది ఏమిటి అంటే 22 దాకా లెక్కేసింది ప్రతి సంవత్సరం ఎంతమంది చచ్చిపోతున్నారని. 14 నుంచి 22 దాకా లెక్కేస్తే ప్రతి 2 గంటలకి 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజు 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ నేను రికార్డుల్లో రాయడం ఎందుకు, ఇబ్బంది పెట్టడం, అసలు రికార్డుల్లోనే నమోదు చేయకుండా ఉంటే ఏం పర్వాలేదు కదా అని చెప్పి NCRBలో ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు 2 సంవత్సరాల నుంచి నమోదు చేయడం లేదు. నమోదు చేస్తే లెక్కలు బయటపడుతున్నాయని చెప్పేసి ఈ రూపంలో ప్రభుత్వాలు జరుగుతున్నటువంటి వాస్తవాలను ప్రజలకు తెలియకుండా చేయడం ఎట్లా అనేటటువంటి రూపంలో వ్యవహరిస్తూ ఉన్నాయి తప్ప ప్రజలకు వచ్చినటువంటి సమస్యల్ని, ప్రత్యేకించి రైతాంగానికి వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో శ్రద్ధ పెట్టడంలో, కనీసం శ్రద్ధ పెట్టడంలో ప్రభుత్వాలు, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రైతాంగానికి శాపంగా తయారైనటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగమే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్కి అనుసంధానం చేయకుండా మిర్చి ధర పెరిగే అవకాశం లేదు. అంతర్జాతీయ మార్కెట్కి అనుసంధానం చేయాలి అంటే FPOలు మనం ఏర్పాటు చేసుకున్నా, సంఘాలు ఏర్పాటు చేసుకున్నా,
వీడి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మార్కెట్తో లింక్ చేసుకోవడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇంపాసిబుల్ అని చెప్పలేం, కానీ సాధారణమైనటువంటి విషయం కాదు. ప్రభుత్వం ఆ రకమైనటువంటి అవకాశాలు కల్పిస్తే తప్ప మనకుగా మనం రైతులుగా మనం చేసుకునేటటువంటి అవకాశాల గురించి చాలా తక్కువ. ఇది ఓకే సార్ చెప్పేది రైట్. ఎగుమతి సంస్థలు మన స్థాయిలో మనం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి, అందుకని అది చేసుకోవాలి, మన ప్రయత్నాలు మనం చేయాలి. ప్రభుత్వాల మీద ప్రధానంగా ఒత్తిడి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బాధాకరమైనటువంటి అంశాలు పోరాటాల్లోకి వస్తున్నటువంటి సందర్భంలో రైతు సంఘాలు ఎదుర్కోవాల్సినటువంటి స్థితి కూడా ఏర్పడతా ఉంది. గోవిందరావు, రమేష్, లేకపోతే జితేందర్ రెడ్డి గారు, లేకపోతే ఇంకొక రంగం వెంకటేశ్వర గారు ఈ కండవ వేసుకుని తిరుగుతూ ఉన్నాడు సంవత్సరాల కొద్ది. ఈ పచ్చ కండవ వేసుకుని ఎన్వి గారు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని సంఘాలు అవతల రాంబాబు, లేకపోతే రమేష్, ఇంకొకళ్ళు మన ఉద్యమాలు ఆందోళనలలో పోయేటటువంటి సందర్భంలో సమస్య వస్తే ఈ సమస్య విషయంలో నేను కదలకపోతే నా సమస్య పరిష్కారం కాదు అనేటటువంటి ఆలోచన వైపుకి రైతాంగం రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా వచ్చినప్పుడు సమస్యల పరిష్కారమై సార్ ప్రస్తావించినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జాతీయోద్యమం తర్వాత ఆ స్థాయిలో జరిగినటువంటి ఉద్యమాలు లేవు కాబట్టి ఇంత పెద్ద నేను గొప్ప అని అనుకునేటటువంటి నరేంద్ర మోడీ కూడా తగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ క్షమాపణ చెప్పి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలి. మళ్ళీ దాంట్లో నుంచి దొడ్డిదారిలో మళ్ళీ ఇప్పుడు న్యూ మార్కెట్ పాలసీ తీసుకొని వచ్చి దాని డ్రాఫ్ట్ బిల్లు ఇప్పుడు మార్కెట్లోకి మళ్ళీ రిలీజ్ చేశారు. దేశంలో వేరే రూపంలో తీసుకొని రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అప్పటికప్పుడు ముందుకు వచ్చిన వాటిని పక్కన ఇట్లాంటి వాటన్నిటిని గమనించి వీటిని ఎదుర్కోవడానికి సిద్ధపడకపోతే సంఘాలుగా చేస్తాం, సంఘాలుగా పోరాడతాం. సంఘ పోరాటాలుగా కాదు, రైతుల పోరాటాలుగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఆ వైపున ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. ఇది రైతులు పోరాడకపోవడం వల్లనే అర్థంలో కాదు నేను చెప్పదలుచుకున్నది. పోరాటం అవసరం అనేటటువంటి అర్థంలో నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఈ రూపంలో ఉన్నటువంటి ఈ సమస్యకి తాత్కాలికంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఢిల్లీ మన పోయారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పోయారు. వారేమో విదేశాలు తిరుగుతున్నారు ప్రధానమంత్రులు, వీరేమో ఢిల్లీ తిరుగుతూ ఉన్నారు. ఢిల్లీ పోతే మీరు అడిగేది ఏంటి? ఢిల్లీ పోయిన తర్వాత మేము మా దేశంలో మా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ పెద్ద పరిశ్రమగా అవుతా ఉంది, అందుకని మేము ఒక సిటీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ సిటీకి మౌలిక వస్తువులకు డబ్బులు ఇవ్వండి, మూసీని డెవలప్ చేయడానికి డబ్బులు ఇవ్వండి, దానికి డబ్బులు ఇవ్వండి, దీనికి డబ్బులు ఇవ్వండి అని అంటున్నారు. మా రైతులు చస్తా ఉన్నారు. దాన్ని కొనడానికి నీ నాపేట ద్వారానో మా మార్కెట్ ద్వారానో మేము ఏదో ఒకటి చేసి మేము కొంటాము, దానికి కాస్త నిధులు కేటాయించండి, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని ఏదో ఒక రకంగా రైతుల్ని కాపాడుకుందాము. రూల్స్ ఉన్నాయి, కొంటున్నారు, గతంలో కొన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ దీనికి కేటాయించి తగిన నిధులు కేటాయించి రైతుల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నాలు రైతులు పోరాడిన సందర్భంలో గతంలో జరిగినాయి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి మాట్లాడే నువ్వు వేరే అంశాలు మాట్లాడతా ఎందుకు వదిలిపెడతా ఉన్నావు? మిర్చి రైతుల్ని, చచ్చిపోతా ఉన్నటువంటి రైతులను ఎందుకు వదిలిపెడతా ఉన్నావు? చచ్చిపోతున్న పత్తి రైతులను ఎందుకు వదిలిపెడతా ఉన్నావు? వ్యవసాయ పాలసీ అనేటటువంటిది ఇప్పటికిప్పుడు ధర తగ్గిపోతే రూపొందించుకునే పాలసీయా? రాష్ట్ర ప్రభుత్వం పాలసీ రూపొందించదు, కేంద్ర ప్రభుత్వం పాలసీ రూపొందించదు. పాలసీలు ఉండవు. నీకు పాలసీ ఉంటే 4 ఏళ్లతో 5 ఏళ్లతో నీకు ముందు చూపుంటే నేను 2029 2030 ఈ దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆయన చెప్తాడు. 2030కి రాష్ట్రాన్ని మొత్తం మొదటి స్థానంలో తీసుకొని వస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి గారు చెప్తా ఉన్నారు. కానీ సమస్య పరిష్కారం కోసం చూపిస్తున్నటువంటిది ఏమిటి? ఇట్లా చేసి అప్పటికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక 4 ఏళ్ల గురించి చెప్తారు తప్ప మార్గాన్ని సరైనటువంటి మార్గం లేకుండా చేస్తున్నటువంటి ప్రయాణం ఉండదు, చెల్లబడ్డట్టుగా ఉంటుంది తప్ప వేరే రూపంలో ఉండదు. అందుకనే ఈ ప్రభుత్వాలు సరైనటువంటి పద్ధతుల్లో ఆలోచించాలి, దానికి తగ్గ పద్ధతుల్లో రైతులు కూడా స్పందించాలి. ఈ సమస్య పరిష్కారం కోసం ఈ చేస్తున్నటువంటి డిమాండ్లు మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం కానీ, అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానం చేయడం కానీ, కనీస మద్దతు ధరల పంటలు ప్రకటించినటువంటి పంటల జాబితాలో మిర్చిని చేర్చడం కానీ, ఆహార పంటల జాబితాలో మిర్చిని చేర్చడం కానీ, ఈ అన్ని అంశాలపైన ప్రభుత్వాలు స్పందించేదాకా మనం గట్టిగా కృషి చేయాలి, పోరాడాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఆ వైపుగా ఈ రోజు నిర్వహిస్తూ ఉన్నటువంటి సెమినార్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.